వర్ష బొల్లమ్మ టైటిల్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ కానిస్టేబుల్ కనిక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ ప్రాజెక్టుకు ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించాడు. దీనికి కొనసాగింపుగా కానిస్టేబుల్ కనకం సీజన్ 2 కూడా వస్తుందని మేకర్స్ ప్రకటించారని తెలిసిందే. తాజాగా సీజన్ 2 పాపులర్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఈటీవీ విన్లో 2026 జనవరి 8 నుంచి ప్రీమియర్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీ రిలీజ్ వేడుకను ఏర్పాటు చేశారు. కానిస్టేబుల్ కనకం సీజన్ 1 and 2 సిరీస్ ఏం నేర్పించే ఉదయం ఒక మిత్రుడు అడిగాడు నన్ను, ఏం నేర్చుకున్నారు ఈ సిరీస్ మొత్తంలో అంటే లైఫ్ అన్నది తెలిసిందండి, ఇంకా బాగా తెలిసింది నాకు. ఎందుకంటే ఇదే స్టేజ్ మీద ఇక్కడే ఒక బాధతో మొదలైంది యాక్చువల్లీ. బట్ ఈ రోజున సీజన్ 2 చూశాక అవుట్పుట్స్ అన్నీ ఇచ్చిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా నిలబడ్డాను నేను. ఈ రోజున అదిరిపోయింది, మామూలు లేదా. అంటే లైక్ మొత్తం స్క్రీన్ ప్లే అంటే ఎంతవరకు చెప్పాలి చెప్పకూడదు అనే దాంట్లో వేరీస్ చంద్రిక అని చివరి వరకు ఆడియన్స్కి ఏంటంటే అది తెలియకుండా ఎలా తీసుకెళ్లాలనే దాంట్లో నాతో పాటు ప్రయాణం చేసిన నా టెక్నీషియన్స్ కానివ్వండి, నా ప్రొడ్యూసర్స్, డిటిఓర్, ప్రతి ఒక్కరు పేరున అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అందులో సక్సెస్ అయ్యాం. ఈరోజు నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ సీజన్ 1 ఎంత బాగా ఆదరించారో దానికి మించి సీజన్ 2 మీ అందరికీ నచ్చుతుంది. వేరీస్ చంద్రిక అనే ఆ క్వశ్చన్ మార్క్కి కరెక్ట్ ఆన్సర్ మీకు సీజన్ 2లో తెలుస్తుంది అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. ప్రశాంత్ గారు ఇంత మంచి క్యారెక్టర్ చంద్రిక, వరల్డ్ ఆఫ్ చంద్రిక నేను చేయగలను అని మీరు బిలీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇంకా ఫీమేల్ ఓరియంటెడ్ క్యారెక్టర్స్ రాయాలని కోరుకుంటూ ఫ్రమ్ అన్ యాక్ట్రెస్, ఫీమేల్ యాక్ట్రెస్ ఆబ్వియస్లీ. అండ్ సురేష్ బొబ్బిలి గారు, యాక్చువల్లీ ఫోక్ సాంగ్స్ ఆర్ నాట్ మై ఫోర్టే, బట్ రాంబాయి నీ మీద నాకు అది నా ఫేవరెట్ సాంగ్ అయిపోయింది. సీజన్ 1కి చాలా మా ఫస్ట్ హీరో అయితే ఆయనే, బీజంకి చాలా మంచి పేరు వచ్చింది. సీజన్ 2 గురించి కూడా విన్నా. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ అండి. సీజన్ 2లో ఐ హ్యావ్ సమ్ మీటీ రోల్ టు ప్లే. దానికి మీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్. అండ్ వర్ష, ఇది నీ ఫస్ట్ ఫీమేల్ ఓరియంటెడ్ ప్రాజెక్ట్. ఐ నో హౌ స్పెషల్ ఇట్ ఈస్ టు యూ. ఇకపై ఆన్వర్డ్స్ అండ్ అప్వర్డ్స్ కనకం నుండి నీకు చాలా మంచి పేరు వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. అండ్ నేను దీంట్లో ఒక పాత్ర ప్లే చేస్తున్నందుకు, టు సపోర్ట్ యువర్ జర్నీ టు గ్రో యాజ్ అన్ యాక్ట్రెస్, ఐఎమ్ వెరీ మచ్ గ్లాడ్. మీకు తెలుసు మల్టీ స్టారర్స్లో ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ స్టార్డమ్, లాట్ ఆఫ్ ఇంటర్నల్ థింగ్స్ ఉంటాయి, ఈగోస్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ నా లైఫ్లో నేను ఇలాంటి వాళ్ళని ఎప్పుడు చూడలేదండి వీళ్ళిద్దరిని. ఐ బిలీవ్ వాట్ ఎవర్ ద బాండింగ్ దట్ యూ బోత్ షేర్డ్ has actually reflected back onto the screen as well, and that speaks volumes about both of your characters. Thank you so much. And finally 400 minutes కాంటెంట్లో 350 minutes ప్లస్ ఆవిడే ఉంటారు, కానీ ఎక్కడ మొనటని రాదు, ఎక్కడ బోర్డం రాదు. ఎక్కడెక్కడన్నా ఏమైనా స్క్రీన్ ప్లే అట్లా అంటున్నా కానీ నేను ఉన్నా కదా ఎందుకు భయపడుతున్నాను ఆవిడ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఆవిడే శ్రీ వర్ష బొల్లమ్మ గారు. I really feel you have actually completed this entire mission with your presence. Thank you so much, and thank you so much. And finally, ETV win gurinchi, it was a fantastic year, fantastic anachu, milestone anachu, whatever. అన్నిటికంటే ఆనందం ఏంటంటే 5 సక్సెస్లు వచ్చాయి అని పక్కన పెడితే 5 మంచి కథలు చెప్పే అవకాశం వచ్చింది. 5 దర్శకుల్ని పరిచయం చేసే అవకాశం మా ప్లాట్ఫామ్కి వచ్చింది. అంతకంటే అదృష్టం ఇంకోటి లేదు అనుకుంటున్నాం. ఈ సంవత్సరం 5-15 అవ్వాలని కోరుకుంటున్నాం. సో సంక్రాంతి సినిమాలు వస్తున్నాయి, అన్ని బ్లాక్ బస్టర్స్ అవ్వాలని కోరుకుంటున్నాం. Constable Kanakam, I'm very overwhelmed today. Firstly, Prashant Garu, thank you so much. ఇలాంటి ఒక స్టోరీకి, ఇలాంటి ఒక ఇంత ఎమోషన్స్ ఉన్న స్టోరీకి నన్ను చూస్ చేసినందుకు I'm ever grateful. I'll never ever forget you. Thank you so much. I won't let you forget me because season 3 please cheyandi. And Sai Baba garu and Hemant garu, thank you so much. Meelanti kind, honest and truthful producers mana industry lo unte I think this industry will be a beautiful place. So please making a lot of content. And ETV గురించి చెప్పాలి, బికాజ్ ఇది నేను ముందు ఒకసారి చెప్పాను, బట్ ఐ డోంట్ మైండ్ సేయింగ్ ఇట్ అగైన్. నేను ఐ థింక్ ఇట్స్ బిన్ ఈ జర్నీ 2 years అయింది అనుకుంటా. సో 2 years ముందు నేను ఈటీవీలో ఈ సిరీస్ చేస్తున్నానని చెప్పినప్పుడు కొన్ని మంది, a lot of people were happy for me, but
I remember a few people saying, ETVలో చేస్తున్నావా అని ఒక question. The same members want to be a part of ETV now. They want to do movies and series on ETV. And I think I'm very proud to be a part of this family. And ఇప్పుడు ముందైతే I used to be like, please subscribe to ETV అని I used to ask people, but I don't think that's necessary anymore. I think after 2025 అందరి ఇంట్లో ETV విన్ ఉంటుంది ఖచ్చితంగా. So that's a huge success.